వాళ్ళు అమాయకులు, వాళ్ళని పరామర్శిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఏంటి తన మనస్తత్వానికి దగ్గరగా ఉండే ఈ గంజాయి బ్యాచ్ని సమర్థించుకు ఏం చేస్తాడు ఇంక మరి? ఆయన దృష్టిలో వాళ్ళ అమాయకులు, కానీ ఇక్కడ తెనాలి ప్రజల దృష్టిలో, గుంటూరు జిల్లా ప్రజల దృష్టిలో వాళ్ళు పెద్ద రౌడీ గ్యాంగ్. ఒక్కొక్కరి పైన కనీసం 5 నుంచి 10 కేసులు ఉన్నాయని చెప్పి వస్తున్నటువంటి రికార్డులు. నిజంగా వాళ్ళ అమాయకులైతే జనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఒక్కొక్కళ్ళ మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి మీడియా పరంగానే వాళ్ళు న్యూస్కి వదిలేశారు. ఆయన ఆదర్శంగా తీసుకున్నారు వీళ్ళు. మా నాయకుడు ఎటువంటి వాడు? మా నాయకుడు ఒక ఆర్థిక నేరస్తుడు, హంతకుడు. కాబట్టి మనం కూడా ఆయన అడుగు జాడలు నడుద్దాం ఆ ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఆయనే స్వతహాగా నేరస్తుడు. ఆయన ఏముంది నేరస్తులను పరామర్శించడానికి ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుద్దని ఈ రోజు ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించాడు. రావడానికి ఆయనకు సిగ్గులేదు. అన్న, ఈరోజు మీ తెనాలికి జగన్ వచ్చి వెళ్ళాడు కదా. జగన్ వచ్చిన క్రమంలో ఏదైతే మొన్న పోలీసులు యువకులు కొట్టిన వీడియోలు ఏదైతే వైరల్ అవుతా ఉన్నాయో, వాళ్ళు అమాయకులు, వాళ్ళని పరామర్శిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఏంటి అసలు వాళ్ళు ఎవరు ఏంటి? వీళ్ళు గతంలో లడ్డు అనే రౌడీ షీట్ ఉండే తెనాల్లో వాళ్ళకి సంబంధించిన అనుచరులు. వీళ్ళ కిల్లర్ అనేవాడి మీద 18 కేసులు ఉన్నాయి. మిగిలిన ఇద్దరు కూడా వాడు అనుచరులే. వీళ్ళందరూ కూడా గంజాయి తాగి ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేశారు. బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా ఈ ప్రాంతంలో లడ్డు అనే అతను అమెరికాలో నివాసం ఉండి తెనాలు వస్తే ఆ కుర్రను అక్రమంగా కొట్టిన ఘనత కూడా అతనికి ఉంది. అదేవిధంగా ఐతానగర్లో గత ఎమ్మెల్యే అన్నాపత శివకుమార్ ఇంటి దగ్గర మూల్పూరు చెందిన వ్యక్తిని అతి కిరాతకంగా చంపి శవాన్ని కూడా కుక్కలు చేసిన ఘనత లడ్డు అతని అనుచరులకే దక్కింది. మరి ఈ ప్రాంతంలో గంజాయిని 2019 నుంచి 24 వరకు కూడా విచ్చలవిడిగా అమ్మి ఆ డబ్బుతో జలసేవ చేసిన వ్యక్తులు ఈ అనుచరులు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ, పరామర్శించినప్పుడు కానీ, వీళ్ళందరూ కూడా అమాయకులు, ఏమీ తెలియదు, దళిత యువకులు కాబట్టి వాళ్ళపైన దాడులు చేశారు, మైనారిటీలు దళితులు కాబట్టి దాడులు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దళితులైనంత మాత్రం వాళ్ళ అమాయకులు. దళితులు అంటే చట్టానికి లోబడి ఎవరైనా చేయాలి. దళితులైతే గంజాయి అమ్మాలని రూల్ లేదు. దళితులైతే ఏదైనా కేసులు చేస్తే మాఫీ చేయాలని రూల్ లేదు. ఏ వ్యక్తికైనా రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేయాలి తప్పితే రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేయకూడదు. ఈ కేసులో సంబంధించిన వ్యక్తులు పోలీసు వారు కొడతాం తప్పే, కానీ వాళ్ళు కొట్టింది వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటి చర్యలు పాల్పడకూడదనే ఒక సంకేతం ఇవ్వడం కోసం పోలీసులు బహిరంగ చేశారు. ఇది మనం తప్పేది అనుకోవచ్చు, కానీ వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు మారుతారనే అభిప్రాయంతో పోలీసులు ఆ విధంగా ట్రీట్ చేశారు. అసలు అంటే ఏ ధైర్యంతో వీళ్ళందరూ కూడా అంటే ఇంతకి బరితెగిస్తూ ఉన్నారు, ఈ పోలీసుల పైన దాడులు చేస్తూ ఉన్నారు? ఇందాక వేరే అతనితో మాట్లాడితే ఈ పోలీసు కానిస్టేబుల్ కొట్టినటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళ ధైర్యం ఏంటి? ఎవరు చూసుకుని ఈ ధైర్యం? వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాశారు వీళ్ళందరికీ. అంతకుముందు గత ప్రభుత్వంలో శివకుమార్ అనే వ్యక్తి వీళ్ళ నాయకుడు లడ్డూని బహిరంగంగా టాప్ లెవెన్ జీపులు ఎక్కించుకుని ఊర్లంతా ప్రచారం చేసిన మాట వాస్తవం. అతని అన్నదండలతోనే అతను పుట్టే లడ్డు అనే వ్యక్తి బర్త్డేకి శివకుమార్ వెళ్ళటం, అతను హీరోగా ఈ ప్రాంతంలో ఈ అనుచరులందరూ కూడా అతను హీరోగా చూసుకుని అతని అన్నదానాలతోనే మాజీ ఎమ్మెల్యే శివకుమార్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్నదానాలతో ఎన్ని చేశారని మేము భావిస్తున్నాం. అంటే మరి గత 5 సంవత్సరాలు ఈ బ్యాచ్ ఇంట్లో చెలరేగిపోతా ఉన్నప్పుడు ఇవంతా కూడా 2024లో జరిగినటువంటి గొడవలు ఇవన్నీ కూడా మరి ఈ వంతున చెలరేగిపోతా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు? స్థానిక ఎమ్మెల్యే కొమ్ము కాశాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక మూల్పూరు చెందిన వ్యక్తిని సావగొట్టి ముక్కలు చేస్తే కనీసం అతని బాడీని కూడా కనపడకుండా చేసిన చరిత్ర ఆ స్థానిక శాసనసభ్యుడికి ఉంది. అదేవిధంగా ఆనాటి మంత్రి మేరుగు నాగార్జున హస్తం కూడా దీంట్లో ఉంది. వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి ఈ ప్రాంతంలో గంజాయి విపరీతంగా అమ్మడానికి కూడా వీళ్ళే కారణం. లడ్డు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో గంజాయి తీసుకొచ్చి అమ్మి ఆ డబ్బుల్లో కొంత మరి ఈ పక్కన ఉన్న పిల్లలకు కూడా అందజేయడం జరిగింది. అసలు ఈ బ్యాచ్ వల్ల దాదాపు అంటే తెనాలిలో కానీ తెనాలి చుట్టుపక్కల కానీ ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు? వీళ్ళ వల్ల ఎంతమంది బాధితులు అయి ఉంటారు? రీసెంట్ గా కూడా లడ్డు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో కోపంలో చెందిన ఒక మహిళని ఇంటికి పోయి మరి సావబాది ఆ అమ్మాయి హాస్పిటల్లో చేరింది. ఇలాంటి కిరాతకమైన చర్యలు ఈ ప్రాంతంలో సర్వసాధారణం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో మరి మొన్న ఈ గవర్నమెంట్ మారిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాతం మోపడం జరిగింది. దానివల్ల ఇక్కడున్న పోలీసు వ్యవస్థ కూడా
గవర్నమెంట్ అండదండలతో చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయిని మాఫీ చేయాలనే ఒక సంకల్పంతో పూర్తి పవర్ పోలీసు వ్యవస్థకు ఇవ్వడం జరిగింది. దానివల్ల వీళ్ళు పోలీసులు కూడా వీళ్ళందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతో రౌడీషీటర్లను పిలిచి కౌన్సిలింగ్ అవ్వడం కూడా జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తెనాలి రావటం కానీ లేదంటే వాళ్ళని పరామర్శించడం కానీ దాన్ని మీరు అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా? దళితులమైన మేమే కాదు, ఏ ఒక్కరు కూడా ఇలాంటి దాన్ని పరామర్శించడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుండాలి. ఎందుకంటే గంజాయి అమ్ముకునే వ్యక్తులకి నువ్వు పరామర్శించడం అంటే అంతకన్నా నీతిమాలిన చర్య ఒకటి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అన్యాయానికి కొమ్ము కాస్తాడు. నిందితులు వెనకేసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి మించిన వారు ఈ రాష్ట్రంలో లేరు. చంద్రబాబు నాయుడు గారు అయితే తన గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తప్పు చేస్తే కూడా జైలుకి పంపించిన వ్యక్తి. కాబట్టి లాండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు ఉంటే సాధ్యం, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి అంతకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇదే విధంగా దాడులు ప్రతిదాడులు జరుగుతానికి అవకాశం ఉండిద్ది. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి రావడం చూసాం. అమాయకులైనటువంటి దళితులను కొట్టారు, అమాయకులైనటువంటి దళిత యువకుల పైన దాడులు చేశారు, పాశవిక దాడి చేశారు పోలీసులు అని చెప్పి వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. ఏం జరిగింది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన నిజ స్వరూపానికి తెరదీశాడు. అదేదో సినిమాలో చంద్రముఖిలా అనుకుంటా, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగను చూడ అంటారు చూసారా, అలా జగన్మోహన్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని బయటకు తీశాడు. ఆయన వ్యక్తిత్వమే క్రూరమైన వ్యక్తిత్వం. తన మనస్తత్వానికి దగ్గరగా ఉండే ఈ గంజాయి బ్యాచ్ని సమర్థించుకు ఏం చేస్తాడు ఇంక మరి? ఆయన దృష్టిలో వాళ్ళ అమాయకులు, కానీ ఇక్కడ తెనాలి ప్రజల దృష్టిలో, గుంటూరు జిల్లా ప్రజల దృష్టిలో వాళ్ళు పెద్ద రౌడీ గ్యాంగ్, వాళ్ళది ఒక పెద్ద మాఫియా. ఆ మాఫియా వెనక ఆడవాళ్ళని చూడరు, మగవాళ్ళని చూడరు, చిన్నపిల్లలని చూడరు, ఎవరిని చూడరు. అందరినీ ఇష్టానుసారంగా వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద కనీసం 15 నుండి 30 కేసులు ఉన్నాయి. ఆ కేసులో ఒక కేసు ఏంటంటే మాకు తెనాలికి దగ్గరలోనే అమర్తులూరు అనేటువంటి గ్రామం ఉంది. ఆ అమర్తులూరు గ్రామంలో కిరణ్ అనేటువంటి వ్యక్తిని రాత్రికి రాత్రి చంపేసి ముక్కలు చేసి కనీసం ఆ మృతదేహాన్ని ఈ రోజుకి కూడా ఎక్కడ పెట్టారో తేల్చలేనటువంటి పరిస్థితి. అట్లాంటి దుర్మార్గులకి ఈ రోజున ఈయన ఇక్కడికి వచ్చి వాళ్ళ అమాయకులు, వాళ్ళు దళితులు అంటున్నారంటే అసలు ఈ నేరస్తులకి కులం కార్డు ఏంటండి? నేరస్తులకు కులం కార్డు ఏంటి? నేరస్తుడు ఎవడైనా సరే ఒకటే, వాడికి కులం కార్డు అందించడం, దళితులని పేరు పెట్టడం, ఆ తర్వాత అణగారిన వర్గాలని పేరు పెట్టడం, అంటే ఈయన వ్యక్తిత్వం ఏంటంటే మసిపూసి మారేడు కాడు చేయాలనుకున్నాడు. అందుకే 11 వచ్చినాయి. ఈసారి ఆ 11 కూడా లేవు, ఓన్లీ ఒకటేమో వస్తుందేమోనని చెప్పి మా అభిప్రాయం. గ్యాంగ్ కార్యకలాపాలు ఎలా ఉంటాయి? ఈ గ్యాంగులు ఎంతమంది ఉంటారు? వీళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఏంటి? ఈ గ్యాంగ్ని అచ్చంగా మేజర్లు కాకుండా అచ్చంగా మైనర్లను ఎన్నుకుంటుంది ఈ గ్యాంగ్. వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేటట్లు గత వైసీపీ ప్రభుత్వంలోనే బీజం పోసుకుంది ఈ గ్యాంగ్. ఏ విధంగా బీజం పోసుకుందంటే వాళ్ళల్లో ముఠా నాయకులు కొంతమంది ఉన్నారు. ప్రత్యేకించి తెనాలి మాజీ శాసనసభ్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడితే లోకల్ అని చెప్పుకుంటాడు. ఆయన వీళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి ఇష్టం వచ్చింది మీరు చేయండి, నేను మీకు అండగా ఉంటాననే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి అమ్మడం, గంజాయి అది కూడా ఎలా అంటే విచ్చలవిడితనంగా మైనర్లు అయినటువంటి పిల్లల చేత అమ్మించడం, వాళ్ళ చేత తాగించడం, వాళ్ళని వీళ్ళ ఇష్టం వచ్చినటువంటి కార్యకలాపాలకు వాడుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. ఎంతమంది ఉంటారు ఇందులో అని అంటే చెప్పడం కష్టం. వాళ్ళ దృష్టికి ఎవరు కనపడితే వాళ్ళని, అమాయకమైనటువంటి యువకులు ఎవరు కనపడితే వాళ్ళని తమ ఉచ్చులో వేసుకొని వాళ్ళకి ఈనాడు పేద యువతకి తర్వాత మైనర్ పిల్లలకి ఏం కావాలి? ఖర్చులకు డబ్బులు కావాలి. ఆ ఖర్చులకు డబ్బులు మేము ఇస్తామని చూపించడం, వాళ్ళని మత్తులకు బానిసలను చేయడం, ఈ విధంగా వాళ్ళని నేరాలకి ఘోరాలకి వాడుకోవడం ఈ బ్యాచ్ పని. దాదాపుగా ఈ తెనాలి పట్టణంలో కానీ లేదంటే తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ ఈ బ్యాచ్ వల్ల దాదాపు ఎంతమంది ఇబ్బందులు పడి ఉంటారు? మీరు చెప్పినట్టుగా ఎంతమంది పైన ఈ బ్యాచ్ దాడులు చేసి ఉంటుంది? ఎంతమందిని కొట్టడం కానీ లేదంటే మీరు అన్నట్లుగా హత్యలు కానీ ఈ కిడ్నాపింగ్లు కానీ ఏమన్నా ఉండొచ్చు అటు ఇటుగా? ఎంతమంది అంటే చెప్పడం కష్టం. కారణం ఏంటంటే ఏదో ధైర్యం చేసి ముందుకొచ్చి చెప్పిన వాళ్ళు కొద్ది మంది, వాళ్ళు వేల మందిలో ఉంటారు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇంకా కొంత చూస్తే జిల్లాలు దాటిన పరిధి కూడా వీళ్ళది ఉంది. ఒంగోలులో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, ఇడిపోతే పల్నాడు జిల్లాలో ఉన్నాయి. ఇట్లా ఒకటి కాదు, చెప్పడం చాలా కష్టం. కారణం ఏంటంటే వీళ్ళ అరాచకాలకు భయపడి. ఎందుకు భయపడ్డారు అని అంటే గత వైసీపీ ప్రభుత్వం వీళ్ళకి కాసిన కొమ్ము అలాంటిది. ఆ మదం ఇంకా దిగలేదు, ఇంకా మేము అధికారంలోనే ఉన్నామని అనుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ గంజాయి మీద ఎప్పుడైతే ఉక్కుపాదం మోపిందో దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఇంకొంచెం కార్యకలాపాలు వికృతంగా విస్తృతం చేసి ఏకంగా చట్టాన్ని కాపాడే పోలీసుల మీదే దౌర్జన్యాలకి దాడులకి దిగడం తెనాలి చరిత్రలో ఇది ఒక మాయని మచ్చ. కారణం ఏంటంటే తెనాలి అనేటువంటిది ప్రశాంతమైన నిలయం, ప్రశాంతమైన వాతావరణం. ఎప్పుడు చూసినా కానీ పాడి పంటలు, తర్వాత వాళ్ళ వ్యాపారాలు ఇవి చూసుకునేటువంటి ప్రజలే. కానీ ఇక్కడ ఇది కొత్త సంస్కృతి. ఈ కొత్త సంస్కృతి ఎప్పటి నుంచి వచ్చిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి మాత్రమే వచ్చింది. ఓపెన్గా మాట్లాడితే వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏంటంటే ఇంతమందిని వచ్చిన వివరాల ప్రకారం ఆల్రెడీ ఒక కానిస్టేబుల్
వీళ్ళ పైన కేసు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఒక కానిస్టేబుల్ కొడుకు నన్ను కూడా కొట్టారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఈ విధంగా పోలీస్ శాఖను కూడా వీళ్ళు లెక్క చేయకుండా పోలీసుల పైన కూడా దాడి చేస్తూ పోలీస్ కొడుకుల పైన కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా దాడి చేస్తూ ఉన్నారంటే వీళ్ళ వెనక ఏదో ఒక బలమైన హస్తమే ఉండాలి. ఎవరు వీళ్ళకి ఇక్కడ సపోర్ట్? ఖచ్చితంగా బలమైన హస్తమే ఉంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు, వైసీపీ మాజీ శాసనసభ్యులు ఒక ఆయన, ఆ ప్రధానంగా వీళ్ళ బ్యాచ్కి ఆదరణ, ఆలన, పాలన గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆదరణ, ఆలన, పాలన ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వమే క్రూరత్వం కాబట్టి దానికి ఇంకొంచెం పురుడు పోసి దాన్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేసి ఈ వ్యవస్థనే నాశనం చేసేంత పరిస్థితికి దిగజారిపోయారు. అంటే కేవలం వాళ్ళు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి పోలీసులు కూడా వికృతంగా ప్రవర్తించారు, వారిపైన క్రూరంగా ప్రవర్తించారు, వారిపైన రోడ్లపైకి తీసుకొచ్చి కొట్టారు. అసలు పోలీసులకు కొట్టే హక్కు లేదు, రోడ్లపైకి తీసుకొచ్చి ఆ విధంగా కొట్టడం ఏంటి? ఆ కుర్రల్లో ఒకరికి కాళ్ళల్లో ప్లేట్స్ ఉన్నాయి అయినా కానీ కొట్టారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇదే వ్యక్తులు దానికి కొన్ని రోజుల ముందే కానిస్టేబుల్ పైన కూడా దాడి చేశారని చెప్పి వార్తలు. ఏది నిజం? ఏది నిజం అంటే అతనికి ఉంటే ఉండొచ్చు, కాళ్ళ చేతుల్లో రాడ్లు ఉంటే ఉండొచ్చు. అంటే కాళ్ళల్లో చేతుల్లో రాడ్లు ఉంటే రౌడీజం చేయొచ్చా? కాళ్ళల్లో చేతుల్లో రాడ్లు ఉంటే ఏకంగా చట్టాన్ని కాపాడే పోలీసుల మీద దౌర్జన్యాలకి, దాడులకి, హత్యాయత్నాలకి దిగొచ్చా? అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, వీళ్ళు చేస్తేనేమో చెడ్డదా? ఆ దృష్టిలో ఇక్కడ తెనాలి ప్రజలందరూ కూడా ఒకే ఒక ఆలోచనలో ఉన్నారు. తెనాలి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లాంటి వాటి ఏకంగా పోలీసుల మీద దాడి చేశారంటే పోలీసులు ఆ విధంగా నడు రోడ్డు మీద ట్రీట్ ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఇంకోసారి తెనాల్లో ఈ విధమైనటువంటి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి, రౌడీ మోకలు రెచ్చిపోయి ఇంకొంచెం ఎక్కువగా వికృత కార్యకలాపాలు చేయకుండా ఉంటారని తెనాలి ప్రజలు అనుకుంటుంటే కేవలం రాజకీయ స్వార్థం కోసం, అది నీచమైన రాజకీయ స్వార్థం కోసం వైసీపీ నాయకులు, వైసీపీ అధినేత దగ్గర నుండి ఈ రోజు చూశారు కదా, వాళ్ళ అధినేత కదా వచ్చింది, అధినేత దగ్గర నుండి వచ్చినటువంటి స్క్రిప్ట్ని బట్టి కేవలం కులం కార్డు, బలహీన వర్గాలని, దళితులని, అదే దళితులు చనిపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించలేకపోయాడు? గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని చెప్పి పోలీస్ స్టేషన్లో చంపేసేశారు. ది గ్రేట్ డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డులో పిచ్చోని చేసి ఇట్టలు ఓడదీసి ఇదే పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు వీరంగం సృష్టించారు. అంటే ఆ రోజున ఇదే పోలీస్ శాఖ మంచిదను, ఈ రోజున ఇదే పోలీస్ శాఖ చెడ్డదైద్దా? అంటే వాళ్ళు వాడుకుంటే పోలీస్ శాఖ చాలా ఉన్నతమైంది. కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖ కూటమి ప్రమేయం లేకుండా వాళ్ళ విధిని నిర్వర్తిస్తే పోలీస్ శాఖ బలహీనమైందను కూటమి ప్రభుత్వంలో కీలుబొమ్మ. ఇవన్నీ కూడా నీచ రాజకీయాలకి నిదర్శనం అండి. ఓకే అన్న, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెనాలి రావడం చూసాం. అమాయకమైనటువంటి దళిత యువకుల పైన పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడి చేశారు. పోలీసులు కూటమి ప్రభుత్వం అండదండలు చూసుకొని చట్టాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చారు. దళిత యువకులు దళితులు కాబట్టే దాడులు చేశారు, దళితులు కాబట్టి అంత చిన్న చూపుతో కొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటన్న, ఏది నిజం? రాజ్యాంగం దళితులకి అనే ఒక విధంగా ఒక చట్టం, వేరే వాళ్ళకు ఒక చట్టం అనేది ఏం లేదు. అందరికీ నేరం చేసిన వాడికి ప్రతి ఒక్కరికి శిక్ష అనేది రాజ్యాంగబద్ధంగా అందరికి అమలుపరచబడుతుంది. అంతేగాని దళితులకు ఒక రకంగా, లేకపోతే బీసీలకు ఒక రకంగా, ఓసీలకు ఒక రకంగా అట్లా ఉండదు. అది ముందుగా తెలుసుకోవాలి నాయకులు. ఎందుకంటే పోలీసులు కూడా కొట్టే హక్కు లేదు కదా, రోడ్డుపైకి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు? కొట్టే హక్కు లేదంటే వాళ్ళు నేరం చేశారు, వాళ్ళ సాక్ష్యాధారాలతో కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరంలో వాళ్ళు అలాంటిది ఇంకొకళ్ళు చేయకుండా ఉండటం కోసం అది వాళ్ళని అట్లా దండించడంలో తప్పేం లేదే. అది ఎవరైనా కానీ ఇంకొకళ్ళు జరిగి దళితులైనంత మాత్రాన్ని నువ్వు ఖండిస్తే నేరం చేయకుండా ఆపుతారా? నేరం చేసేవాడు ఉద్దేశం ఉండేవాడు ఎట్లయినా చేస్తాడు. వాడిని అరికట్టాలంటే దండం చేయాల్సిందే. దానికి ముందే కేవలం అంటే రోడ్డు పైన కొట్టడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. దానికి కొన్ని రోజుల ముందే కానిస్టేబుల్ ని రోడ్డు పైన కొట్టారు, వీళ్ళు రోడ్డు పైన చేసుకున్నారు, రోడ్డు పైన తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి మాటలు, అది నిజమేనా? ఇప్పుడు అరాచక శక్తులు రోడ్డు మీద ఉన్నప్పుడు కానిస్టేబుల్ అని అతను రోడ్డు మీద పోయేటప్పుడు వాళ్ళని నివారించడం అనేది వాళ్ళ డ్యూటీ. ఆ డ్యూటీని ఆయన వ్యక్తపరిచినప్పుడు వాళ్ళకి నచ్చక అతని మీద తిరుగుబడి డిపార్ట్మెంట్ మీద తిరుగుబాటు చేసి అతను కొట్టి ఇది చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోదు కదా. ప్రజలంటే వీళ్ళకి భయపడి పక్కకి వెళ్ళిపోతారు. డిపార్ట్మెంట్ మీద తిరగబడితే డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోదుగా. వాళ్ళ మీద ఏది చేయాలో, ఏ యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకుంటారు. అసలు అంటే జగన్మోహన్ రెడ్డి 1-10 సార్లు మాట్లాడుతూ అమాయకమైన దళిత ప్రజలు, దళిత యువకులు అని చెప్పి మాట్లాడతాం. అసలు అయితే ఈ బ్యాచ్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు తీసుకుంటే వీళ్ళు ఆల్రెడీ గంజాయి తాగుతారని చెప్పి, లేదంటే గంజాయి అమ్ముతారని చెప్పి దాదాపుగా ఒక్కొక్కరి పైన కనీసం 5 నుంచి 10 కేసులు ఉన్నాయని చెప్పి వస్తున్నటువంటి రికార్డులు. నిజంగా వాళ్ళ అమాయకులు అయితే ఇన్ని కేసులు ఎందుకు వచ్చాయి? ఉండవుగా. నిజంగా వాళ్ళ అమాయకులైతే జనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు. వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది పోలీసు వారు బహిర్గతం చేసేసారు. ఒక్కొక్కళ్ళ మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి మీడియా పరంగానే వాళ్ళు న్యూస్కి వదిలేశారు. అలాంటిది నువ్వేం కేసులు వాళ్ళ అమాయకులు అంటే ఎవరు నమ్ముతారు? ఆ రోజు నూత కిరణం చనిపోయినప్పుడు ఏమయ్యా ఈ
జగన్ రెడ్డి? ఏమయ్యాడు ఈరోజు ఏదో గంజాయి బ్యాచ్ ఏదో కొట్టి పోలీసులు కొట్టారని చెప్పేసి వచ్చి నువ్వు పరామర్శిస్తే జనం నమ్ముతారా? ఒక వర్గానికి, నువ్వు సామాజిక వర్గానికి మాత్రమే నువ్వు మద్దతుదారుడు అయ్యావు, కానీ అందరి మద్దతు నువ్వు పొందలేవు. ఇక నీ జన్మలో నువ్వు పొందలేవు. గారు జగన్మోహన్ రెడ్డి ఇందాక తెనాలి వచ్చి వెళ్ళాడు కదా, తెనాలి వచ్చినప్పుడు ఆయన మాట్లాడతా అమాయకమైనటువంటి దళిత యువకుల పైన పోలీసులు రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని, చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళని కొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి దళిత వ్యతిరేకి. పోలీసులు రౌడీ షీటర్లు, గంజాయి తాగేటువంటి వాళ్ళు, ఫోక్సో కేసులో ఉన్నటువంటి వాళ్ళు, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టబడినటువంటి వాళ్ళు, ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని పోలీసులు మందలిస్తే దాన్ని ఒక కులానికి చిత్రీకరించి దళితుడు తప్పు చేస్తే, దళితుడు రేప్ చేస్తే అది దళితుడు అంటిస్తామా? ఏదైనా తప్పే. అటువంటి తప్పుల్ని ఖండించకపోగా ఒక వర్గాన్ని వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళని వచ్చి పరామర్శించే అది అత్యంత హేయమైనటువంటి చర్య. దానికి రాజకీయంగా అటువంటి వాళ్ళు రాజకీయాలు కూడా అర్హులని మేము భావిస్తూ ఉన్నాం. ఆ బ్యాచ్ అంతా కూడా ఒక పెద్ద మాఫియా బ్యాచ్ లాగా ఉంటుంది, ఒక గంజాయి బ్యాచ్ లాగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కనబడిన వారిపైన దాడులు చేస్తారని చెప్పి ఒక వర్గాలు చెప్తా ఉంటే, కాదు ఇది కేవలం రాజకీయ కోణంతోనే జరిగినటువంటి సంఘటన, ఏదో ఒక పగబట్టుకొని చేసినట్లుగా ఉంది అని చెప్పి కొంతమంది చెప్పేది. ఇది పూర్తిగా పగబట్టి రాజకీయ కోణం అబద్ధం. ఇది వాళ్ళు పచ్చి రౌడీలంటే నగ్న సత్యం, అది జగవిరిగిన సత్యం. అది అతనికి తెలుసు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి తెలుసు. వాళ్ళు ఒక యువకుడిని సావగొట్టి ఇంతవరకు కనీసం శవం కూడా మాయం చేసినటువంటి పరిస్థితి, శవం కూడా దొరకని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా అనేక కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు సంఘానికి మేలు చేస్తారా, కీడు చేస్తారా? ఏ సందేశం ఇవ్వాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు అంటే మంచి చేద్దామనే, చెడు చేద్దామనే, సంఘానికి మంచి చేద్దామని, చెడు చేద్దామనే. ఆడపిల్లల్ని గోల్ చేస్తే గంజాయి మొత్తం అయితే అంటే మన ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా గంజాయి బాగా విచ్చలవిడిగా తిరిగింది, విచ్చలవిడిగా అమ్ముడేశారు, విచ్చలవిడిగా సేవించారు. దానివల్ల ఇబ్బంది లేదనుకుంటే ఆయన భావిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆదాయం వస్తుంది దానివల్ల. మరి అది ఏ విధంగా సబబో ఆయన చెప్పాలి. అసలు ఏంటి బాబాయ్ నిజంగా మాట్లాడుకుంటే, ఏది జగన్మోహన్ రెడ్డి మాట చెప్పేదా లేదంటే పోలీసులు చెప్పేదా పక్కన పెడితే, మీరు ఇక్కడ ఉండి చూస్తారు కాబట్టి అసలు ఈ బ్యాచ్ వల్ల ఎంతమంది ఇబ్బందులు పడి ఉంటారు, ఎంతమంది వీళ్ళు కొట్టడం కానీ, ఎంతమందిని వీళ్ళు మీరు చెప్పినట్లుగా చంపడం కానీ, లేదంటే బెదిరించడం కానీ, లేదంటే ఎంతమందికి వీళ్ళు గంజాయి అమ్మటం కానీ, ఎంతమంది ఉండొచ్చు అటు ఇటుగా? వాళ్ళు తాగి గంజాయి మత్తుగా ఉండి ఒక మహిళ వస్తుంటే నానా అసభ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి. మరి అటువంటి వాళ్ళని సమర్థిద్దాం మనం? అటువంటి వాళ్ళ సంఘాలని దళితులను వదిలేద్దామా? అదే దళితులైతే తప్పు చేయొచ్చా? దళితులైతే రేప్ చేయొచ్చా? దళితులు ఒక ఆడబిడ్డని అవమానపరచొచ్చా? వీటన్నిటికీ జగన్ మద్దతు ఇస్తాడా? ఇది ఏ విధంగా సరైనటువంటి చర్య అని భావిస్తున్నాడు అతను? ఇది పూర్తిగా గ్రహించదగిన విషయం. అతను రావడం అంటే ఒక రాజకీయ కోణమైనటువంటి ఆయన చెప్తున్నాడు, కానీ ఇది కేవలం రౌడీ షీట్లో వాళ్ళు, హంతకులు, వాళ్ళు వివిధ స్టేషన్లో కేసులు నమోదైనటువంటి వాళ్ళు, వాళ్ళకి మద్దతుగా రావడం అంటే ఇది పూర్తిగా అమానుషమైన చర్య. ఆయన రావడం అంటే మామూలుగా ఏ ధైర్యం అంటే ఒక కేసు పడితేనే, 2 కేసులు పడితేనే భయపడేటువంటి వాళ్ళందరూ కూడా యువకులే కాబట్టి భయపడేటువంటి పరిస్థితులు లేకుండా విచ్చలవిడిగా ఒక్కొక్కరి పైన 10 నుంచి 15 కేసులు, కొంతమంది పైన 8 కేసులు, కొంతమంది పైన 12 కేసులు, అంటే ఏ ధైర్యం చూసుకొని వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతా ఉన్నారు? ఏమండి, నేను ఒక మాట అడగదలుచుకున్నా. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆర్థిక నేరస్తుడు, అనేక కేసుల్లో ఉండి 1000 పైసార్లు బెయిల్ మీద ఉండి మరి అనేక సార్లు కోర్టుకి వెళ్లకుండా పిచ్చుకు తిరుగుతున్నాడు. ఆయన ఆదర్శంగా తీసుకున్నారు వీళ్ళు. మా నాయకుడు ఎటువంటి వాడు? మా నాయకుడు ఒక ఆర్థిక నేరస్తుడు, హంతకుడు. కాబట్టి మనం కూడా ఆయన అడుగుజాడలు నడుద్దాం, ఆ ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నిజంగా అమాయకులను పరామర్శించడానికి వస్తే యావత్ సమాజం అభినందించేది. ఆయన యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని ఈరోజు బయట పెట్టుకున్నాడు. ఆయన స్వతహాగా నేరస్తుడు కాబట్టి ఆయన ఈరోజు నేరస్తుల్ని పరామర్శించడానికి తెనాలి వచ్చి ఆయన యొక్క స్వభావాన్ని బయటపెట్టాడు. ఆయనకి రావటానికి సిగ్గులేదు, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేకే సిగ్గులేదు ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఊరేగించడానికి. అసలు ఏంటి వాళ్ళ పైన అనేక రకాలైనటువంటి కోణాలపై వార్తలు వినిపిస్తా ఉన్నాయి. వాళ్ళు గంజాయి తాగుతారని చెప్పి, లేదంటే గంజాయి కేసులు అని చెప్పి, వాళ్ళపైన పాత కేసులే చాలా ఉన్నాయి అని చెప్పి అనేక రకాలైనటువంటి కేసులు. ఏంటి వాళ్ళ రోజువారీ జీవితం ఏంటి? వాళ్ళని బజారులో ఒక పనిష్మెంట్ ఇస్తే మిగతా వాళ్ళకి భయం ఉండిద్ది. ఇలాంటి యొక్క యాటిట్యూడ్, ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి భయపడతారు. ఇలాంటి ముందు జరగకుండా ఉంటాయి అన్న ఒక సదుద్దేశంతో పోలీసు వారు చేసిన ఏదైతే చర్య ఉందో అది సభ్య సమాజం మొత్తం దాన్ని హర్షిస్తుంది. కానీ ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని హర్షించట్లా. ఎందుకంటే వాళ్ళు అసలు ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే బాధితులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న వైసీపీ బ్యాచ్ వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినట్టుగా చూపిస్తుందో, వాళ్ళు అసలు మమ్మల్ని అడిగితే ఈ సభ్య సమాజంలో జీవించడానికి అర్హులు కాదు. ఒక్కొక్కళ్ళ పైన 10 కేసుల వరకు ఉన్నాయి.
వాళ్ళు గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడి మన సమాజంలో అత్యంత క్రూరమైన సంఘటనలు ఎన్నో చేశారు. వాళ్ళు మనుషులను చంపటం దగ్గర నుంచి, డ్రగ్స్ రవాణా దగ్గర నుంచి, చైన్లు తెంపుకెళ్ళటం దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చాలా భయంకరమైనవి. వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సమాజానికి ఇవాళ ఏం సంకేతం ఇచ్చాడంటే ఆ గ్యాంగ్ హెడ్ ఎవరు, ఆ గ్యాంగ్ చేసే పనులు ఏంటి, ఆ గ్యాంగ్ మొత్తానికి అంటే ఒక్కొక్కరిపైన ఇన్ని కేసులు పడుతున్నా కానీ ఇంకా అదే విధంగా రెచ్చిపోవడానికి వెనక ఉన్న బలమైన కారణం ఎవరు, హస్తం ఎవరిది? అసలు తెనాల్లో ఆ గ్యాంగులు ప్రోత్సహించిందే మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్. ఎక్కడికో బయటికి వెళ్ళిన అతన్ని తీసుకొచ్చి, లడ్డాని అతను తీసుకొచ్చి ఇక్కడ అతన్ని ఆర్థికంగా అతనికి సహాయం అందిస్తూ వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ కి తోడ్పాటుగా ఉంటూ వాళ్ళని ప్రోత్సహించి ఏదైతే క్రిమినల్ చర్యలు ఉన్నాయో వాటన్నిటికీ వాళ్ళే అండదండగా ఉండి నడిపించాడు. కాబట్టి మేమందరం ఆయన హెడ్ అనుకుంటున్నాం. అసలు ఏంటి లడ్డాకి మాజీ ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? ఆయనకి ఉన్న సంబంధం ఏంటంటే ఆయన యొక్క రాజకీయంలో ఎవరు అడ్డు రాకుండా ఉండటం కోసం, ఆయన యొక్క ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయించడం కోసం, ఒక సమాజంలో ఒక భయభ్రాంతులు క్రియేట్ చేసి తన ఇష్టం వచ్చిన పరిపాలన చేసుకోవడం కోసం ఆ గ్యాంగులు ప్రోత్సహించాడు. జరిగి అంటే వాళ్ళపైన ఒక్కొక్కరిపైన 10 నుంచి 15 కేసులు ఉండి వాళ్ళపైన డ్రగ్స్ ఆరోపణలు ఉండి ఇంత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా వచ్చాడు, ఏమని పరామర్శించాడు? నేను ముందే చెప్పాను కదా, ఆయనే స్వతహాగా నేరస్తుడు. ఆయన ఏముంది నేరస్తులను పరామర్శించడానికి, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుద్దని ఈ రోజు ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించాడు. రావడానికి ఆయనకు సిగ్గు లేదు, పిలిపించి ఆయన ఊరేగించి చేయడానికి ఇక్కడికి ఉన్న మాజీ ఎమ్మెల్యేకి సిగ్గు లేదు. మరి తెనాలి ఈరోజు అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంచి హాట్ టాపిక్గా మారింది. మీ ఊరు జగన్ రావటం కానీ వాళ్ళని పరామర్శించడం కానీ జరిగినటువంటి పరిస్థితులు, ఏదైతే అమాయకమైనటువంటి దళిత యువకుల పైన పోలీసులు విచ్చలవిడితనం చూపించారు, వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు అంటున్నారు. ఏం జరిగింది అసలు? అసలుకి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు తెనాలి రావడమే ఒక పెద్ద దరిద్రం. ఆ దరిద్రం కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఒక అమాయకమైన దళితులు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు, ఆయన్ని మాస్క్ అడిగాడని చెప్పేసి పోలీసులు చిత్రహింస చేశాడు. ఆ కుటుంబాన్ని ఏమైనా పరామర్శించారా? నూతక కిరణ్ ఉన్నాడు దళితుడు, మరి తనని ఈ రోజు కూడా బాడీ దొరకలేదు. వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఏమన్నా పరామర్శించారా? లేదు. పోనీ డాక్టర్ ఈయన ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చనిపోయాడు, తన దళితుడే కదా, తనని ఏమైనా పరామర్శించడానికి వెళ్ళాడా? ఇవన్నీ ఎందుకు? నిన్నటి దాకా ఆయన అధికారంలోనే తిరిగిన పనిచేసిన కానిస్టేబుల్నే కదా ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది పెట్టి ఆ దళితుకి చెందిన అమ్మాయి కూడా దళితుకి చెందిన అమ్మాయే కదా, వాళ్ళ భార్య కూడా. మరి వీళ్ళతో పాటు ఆ అమ్మాయిని కూడా వెళ్ళి పరామర్శిస్తే ఇంకా ఎంతో బాగుండేది కదా. ఏంటి ఆయన అన్న వైఖరి? ఆయన ఏదో సినిమాలో మహేష్ సినిమాలో చూసావా, ఏదైనా ఒక ఇది జరిగితే ఎకిలింపుగా చేస్తూ ఉంటాడు చూసా, అది తప్ప ఇంకా ఏమీ లేదు. వచ్చి వెళ్ళిన తర్వాత జగన్ మాట్లాడుతూ వాళ్ళు ఏదో వయసులో ఉన్నప్పుడు ఏదో ఆకతాయితనంగా చేసి ఉంటారు, 1-2 కేసులు ఏమైనా పడి ఉండొచ్చు, అంత మాత్రాన్ని వాళ్ళు ఈ విధంగా చేస్తారని చెప్పి మాట్లాడతాం. వాళ్ళు చేసింది 2022, 23, 24 కదా, నిన్నగాక మొన్నే కదా. 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇన్సిడెంట్ చేశారు. ఎప్పుడో చిన్న ఆటకాయ అంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలప్పుడు ఏమైనా చేశారా అనుకుందాం మనం. ఈ గ్యాంగ్ కార్యకలాపాలు ఏంటి తెనాల్లో? ఈ గ్యాంగ్ ఎంతమంది ఉంటారు? ఈ గ్యాంగ్ హెడ్ ఎవరు? ఏం జరిగింది అసలు? ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గ్యాంగ్కి హెడ్ ఎవరేముందండి? ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే రాజకీయానికి అందులో జగన్మోహన్ రెడ్డి అంతకుడు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే బాబాయిని చంపేసేసి రాజకీయంలోకి వచ్చాడు. కొత్తగా ఎమ్మెల్యేలు ఏముంది రాజకీయాల్లోకి రావాలంటే రౌడీలు కావాలంటే వాళ్ళని పోషించుకోవాలి. వాళ్ళని పోషించుకొని వాళ్ళు చేసిన రాజకీయాలన్నీ మద్దతుగా వెనకాల తెలుపుకుంటూ ఉంటే తప్ప వీళ్ళని రాజకీయంలోకి రావని చెప్పేసి ఒక దుర్కల్పనతోనే చేసిన ఈ ముఠాన్ని పోషిస్తున్న నాయకులు.